అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమెరికాలో ఉంటున్న కూతుర్ని, అల్లుడిని చూడాలని ఎంతో సంబరంగా అమెరికా వెళ్ళిన ఆ తల్లి అల్లుడిని చూసి భయంతో వణికిపోయింది. కూతురు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో తెలుసుకొని ఎంత కుమిలిపోయిందో. దేశం కాని దేశంలో చేతిలో రూపాయి కూడా లేకుండా ఇంటి నుంచి గెంటేశాడు అల్లుడు. అసలు ఏం జరిగింది? అమెరికాలో ఉంటున్న ఓ కూతురి కథ చూద్దామా? ప్రసన్నలక్ష్మికి దాహంగా ఉంది. చాలా సేపటి నుంచి గది తలుపులు తీసి బయటకు వెళ్దామంటే భయంగా ఉంది. మంచినీళ్లు వంటగదిలో ఉన్నాయి. వంటగదిలోకి వెళ్ళాలంటే హాల్లో నుంచి వెళ్ళాలి. హాల్లో సోఫాలో అల్లుడు రాజా ఉగ్ర నరసింహ రూపంలో కూర్చొని ఉన్నాడు. తన కూతురు రమ ఎంతో ఇష్టంగా కొనుక్కున్న నిలువెత్తు పెయింటింగ్స్ అన్ని గోడల నుంచి పీకి మధ్యలో కుప్పబోశాడు. షోకేస్లో ఉన్న అందమైన బొమ్మలు తెచ్చి ఆ కుప్ప పక్కనే పోగు పెట్టాడు. రమ ఆఫీస్కి వెళ్ళాక తన ల్యాప్టాప్లో తన ఆఫీస్ పని చేసుకున్నాడు. కాసేపు ఫోన్లో సరదాగా మాట్లాడాడు, జోక్స్ వేస్తూ పకపకా నవ్వుతూ. రమకు పిల్లలు కావాలంట, గొడవ చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. సాయంకాలం తను ఆఫీస్ నుంచి వచ్చాక డాక్టర్ని కలవాలి అనుకుంటున్నాము అంటూ ఏవేవో మాట్లాడాడు. రమ పిల్లల విషయం మాత్రం పూర్తిగా తెలుగులో మాట్లాడాడు. ప్రసన్నలక్ష్మికి అర్థం కావాలని కాబోలు. ఫోన్ పెట్టేశాక ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి. ముఖం కండరాలు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. హుంకారుస్తూ ఫోన్ విసిరికొట్టాడు. ఈ హఠాత్మరణానికి భయపడి ప్రసన్నలక్ష్మి మీద ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపులు బిగించి కూర్చుంది. కానీ మంచినీళ్లు తెచ్చుకోవడం మర్చిపోయింది. రమ ఉండగానే టిఫిన్ చేసేశారు. రమ ఆఫీస్కు లంచ్ బాక్స్ పట్టుకెళ్ళింది. రాజా ఇంగ్లీష్లో పెద్ద పెద్దగా అరుస్తున్నాడు, తిడుతున్నాడు, మధ్య మధ్యలో ఏడుస్తున్నాడు. ప్రసన్నలక్ష్మికి చాలా గాబరగా ఉంది. అల్లుడిలో ఈ కోణం తను ఎప్పుడూ చూడలేదు. గోడ గడియారంలో ముళ్ళు భారంగా కదులుతున్నాయి. భోజనాల సమయం ఎప్పుడో దాటిపోయింది. ఆకలి చచ్చిపోయింది. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. రాజా ఈరోజు ఇలా ఉన్నాడా, లేక అప్పుడప్పుడు ఇలా అవుతుందా? రమ ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు. తన తమ్ముడు పెళ్లికి వచ్చినప్పుడు రమ ఉత్సాహంగా లేదు. అప్పుడప్పుడు కళ్ళు తుడుచుకోవడం తాను గమనించి అడిగింది. ఏమిటమ్మా, ఏమైంది అని అడిగితే, ఇక్కడ చాలా వేడిగా ఉందమ్మా, ఈ వేడి భరించలేకపోతున్నాను, తలనొప్పిగా ఉంది. రమా, కాసేపు పడుకో అమ్మా, చల్లగా ఉంటుంది అని ఏసీ ఆన్ చేసి గది తలుపులు మూసి వచ్చింది. అల్లుడు పెళ్లి టైంకి వచ్చి భోజనం చేసి పెళ్లి కాగానే హోటల్ రూమ్కి వెళ్ళిపోయాడు. మర్నాడు వ్రతం ముగిసే సమయానికి వచ్చారు. భోజనం చేసి అమెరికా వెళ్ళిపోయారు ఇద్దరు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, కావాలని రమ రాజాను ఇంటికి దూరంగా ఉంచిందా అని. కింద రాజా అరుపులు వినిపించడం లేదు. కిటికీ కర్టెన్ కొద్దిగా తొలగించి చూసింది ప్రసన్న. హాల్లో రాజా కనిపించలేదు. ఇంతలో కార్ స్టార్ట్ చేసిన శబ్దం, బయటికి వెళ్ళిన శబ్దం వినిపించాయి. బయటికి వెళ్ళాడు కాబోలు అనుకుంటూ తలుపులు తీసి కిందికి వచ్చింది. మంచినీళ్లు తాగుతూ ఉండగా రాజా వచ్చాడు. ప్రసన్నలక్ష్మికి గుండెక్కినంత పని అయింది. అయినా నిబ్బరంగానే మంచినీళ్లు తాగింది. ఒక బాటిల్ నిండా నీళ్లు నింపుకొని పైకి వెళ్ళడానికి హాల్లోకి వచ్చింది. రాజా సోఫాలో కూర్చున్నాడు. ఏవండి, కాస్త ఆగండి. రాజా గొంతు విని ఆగింది ప్రసన్న. మీరు మీ అమ్మాయిని తీసుకొని ఇండియా వెళ్ళిపోండి. ప్రసన్న మాట్లాడలేదు. రమ వచ్చింది కాబోలు. అక్కడ దృశ్యం చూసి భయంతో కీచమంటూ పెద్దగా అరిచింది. రాజా అసహనంగా అంటున్నాడు. రమ, గెట్ అవుట్ మై హౌస్. వెంటనే వెళ్ళిపోండి. నీ వస్తువులు చూస్తే మళ్ళీ నువ్వే గుర్తుకు వస్తున్నావు. అవన్నీ తీసుకొని వెళ్ళిపో. ఆ వస్తువులు చూస్తేనే నేను గుర్తుకు వస్తాను, లేకపోతే రానా? నన్ను గుర్తు తెచ్చేది మన మధ్య ఇంకేమీ లేదా? అమ్మకు ఏమీ కాలేదు అని నిర్ధారించుకున్నాక మాటలు వచ్చాయి రమకు. రాజా కోపం తారాస్థాయికి చేరింది. డోంట్ టాక్ రబ్బిష్ అంటూ చేతిలోని పేపర్ వేటిని అత్తగారు ముఖం ముందు నుంచి వెళ్లి కిటికీ తగిలేలా విసిరాడు. కిటికీ అద్దాలు పగలకపోవడంతో మళ్ళీ పేపర్ వెయిట్ తీసి అద్దాలు పగలేటట్లు కొట్టాడు. ఐ డోంట్ వాంట్. చివరిగా రమ మాట్లాడకుండా వాళ్ళమ్మ బట్టలు బ్యాగ్లో సర్ది ఆమెను తీసుకుని బయటకు రాబోతుంది. ఇదిగో రమ, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తావు? నీ ఫ్రెండ్ నీలిమ ఇంటికి వెళ్ళు. అక్కడే నీకు సేఫ్టీ. ఇది అమెరికా, అమలాపురం కాదు అంటూ జాగ్రత్త చెప్పాడు. ప్రసన్నకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదుగా అనిపించింది. ఏమిటి తని ధోరణి అనుకుంది. ముఖద్వారం దాటి ఇద్దరు బయటికి వచ్చేసరికి లోపల నుంచి పెద్దగా ఏడుపు వినిపించింది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ. రమా చేతిలోని సంచి అక్కడే వదిలేసి లోపలికి పరిగెత్తింది. రాజాను వాటేసుకొని, రాజా ఏడవవద్దు, నీకు నేనున్నాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, నిజం రాజా అంటూ ఓదార్చింది. రాజా ఒకసారి
దగ్గరికి వెళ్ళి చూద్దాం పద అన్నీ సర్దుకుంటాయి అంటూ అతని నడిపించుకొని కారులో కూర్చోబెట్టింది. అయోమయంగా చూస్తున్న ప్రసన్నను చూసి అమ్మా నువ్వు భోజనం చేసి పడుకో అంటూ కారు స్టార్ట్ చేసింది. సగం దూరం వచ్చే వరకు బాగానే ఉన్నాడు. కాసేపటికి అన్నాడు, రమ డాక్టర్ దగ్గరికి వద్దు, మెంటల్ అంటే నా ఉద్యోగం పోతుంది. రాజా గొంతులో మళ్ళీ ఆవేశం. నాకు లేనిపోని జబ్బులను అంటగట్టి నన్ను వెధవని చేద్దామనుకున్నావా? కారు వెనక్కి తిప్పు అని తీవ్రంగా అంటూ స్టీరింగ్ లాక్కోబోయాడు. సరే వెనక్కి తిప్పుతున్నాను అంటూ ఇంటికి తీసుకొచ్చింది రమ. దారి పొడునా ఇంటికి వచ్చాక కూడా ఒకటే గోల. నీకు నాకు సరిపడదు, నువ్వు వెళ్ళిపో, డైవర్స్ తీసుకుందాం అంటూ. రాజాని ఇంట్లో దింపి వాళ్ళమ్మను నీలిమ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. మరునాడు ఉదయమే మళ్ళీ తన ఇంటికి వెళ్ళింది రమ. రాజాను లేపి వాష్రూమ్కి పంపించి వంటింట్లోకి వచ్చింది. నిన్నటి వంట అలానే ఫ్రిడ్జ్లో ఉంది. ఇద్దరికి టిఫిన్ చేసి తెచ్చేసరికి రాజా ఫ్రెష్ అయి వచ్చాడు. ఇద్దరు టిఫిన్ తిన్నారు. రాజా ఫ్రిడ్జ్లో భోజనం ఉంది తినండి అని చెప్పి తను ఆఫీస్కి బయలుదేరింది. ఒక అరగంట ప్రయాణం తర్వాత రాజా ఫోన్. మన ఇద్దరికి సరిపడదు, డైవర్స్ తీసుకుందాం, నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. రమకు నీరసం వస్తుంది. ఇక్కడ విసిగిపోయి తను సరే అంటే రాజా ఒంటరిగా ఏమైపోతాడో అని భయం. పోనీ ఉద్యోగం మానేసి అతని వ్యాపారం చూద్దామన్నా అసలు వ్యాపారం అంటే ఏమిటో తెలియని తాను తన చేతిలో ఉన్న ఉద్యోగాన్ని ఎలా వదులుకోవడం? రాజాది మంచి ఉద్యోగమే, ఇంటి నుంచి చేసే పని. అవసరమైతే అప్పుడప్పుడు స్టేట్స్కి వెళ్లాల్సి వస్తుంది, విదేశాలకు కూడా. అందుకే ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ కొన్నాడు. చికాగోలో రాజభవనం లాంటి పెద్ద ఇల్లు తీసుకున్నాడు. రమ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకు ఉంటుందని ఇండియాలో పెద్ద ఇల్లు తీసుకుంది. ఇద్దరి జీతాలు కలిసి జాయింట్ అకౌంట్ తెరిచారు. దానిలో నుంచి వీటి అన్నింటికి లోన్లు కడుతున్నారు. ఇంతవరకు ఉంటే బాగానే ఉండేది, సుఖంగా గడిచిపోయేది. డబ్బులు మిగులుతూ ఉంటే ఏం చేయాలో తోచక కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఏదో వ్యాపారంలో పెట్టాడు. డబ్బు సంపాదించడం కూడా ఒక వ్యసనమేనేమో. వారంలో భాగస్వాములు చేతిలో తాను మోసపోయి తన జీవిత భాగస్వామిని తాను మోసం చేస్తున్నాడు. అన్ని లోన్లకు రమే కట్టేలా ఆమె చేతే సంతకాలు చేయించుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఎయిర్ క్రాఫ్ట్ అమ్మేశాడు. ఆయన ఎయిర్ లైన్స్ వాళ్లకు పెద్ద మొత్తంలో కట్టాల్సి వచ్చింది. అసలు రమ అంటే ఎంతో ప్రేమ ఉన్న అతనికి రమ మీద అంత కోపం రావడానికి కారణం కేవలం అతని అహంకారం. ఇంతకు ముందు 3 సార్లు ఇలా ఇంట్లో నుండి బయటకు పంపించేశాడు. 2 రోజులు ఆగి రమ మళ్ళీ వచ్చేది. ఈసారి వాళ్ళ అమ్మ కూడా ఉంది, ఏమవుతుందనని రమకు భయం. ఇన్ని సంవత్సరాలుగా తాను ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు అమ్మకు అన్ని తెలిసిపోయాయి. నాన్నగారికి తోడుబుట్టిన వారికి చెబుతుంది, వాళ్ళంతా బాధపడతారు. అదే తనకు ఇష్టం లేదు. అందుకే ఇన్నాళ్ల నుంచి వాళ్లకు ఏ విషయం తెలియలేదు రమ. సాయంకాలం ఆఫీస్ నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. రాజా దగ్గరికి వెళ్ళాలని అనిపించలేదు. అమెరికాలోనే ఉంటున్న రాజ మేనమామకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. నేను వాడిని పిలిపించి మాట్లాడతాను అన్నారాయన. మర్నాడు సాయంకాలం రాజా మేనమామ భార్య ఫోన్ చేసి, రమా, రాజా ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు వెళ్ళి నీ బట్టలు, సర్టిఫికెట్లు, మిగతా డాక్యుమెంట్స్ని ఏమేమున్నాయో ముఖ్యమైనవి చూసుకుని తెచ్చేసుకో. డైవర్స్కి అప్లై చేస్తాడు అంటున్నాడు అన్నారు. హతాశురాలు అయింది రమ. తనెంత ఓపిక పట్టింది, అంతా వృధా అయింది. కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవాలన్న స్పృహ కూడా లేకుండా తనది కాని తన ఇంటికి వచ్చింది. బట్టలు సర్దింది, బ్యాంకు పుస్తకాలు తీసుకుంది. ఆ ఇంట్లో ఏది వదిలిపెడుతుంది? తనది కానిది ఏముంది అక్కడ? ప్రతి వస్తువు తాను ఏరి కోరి ఎంతో ఇష్టంగా అలంకరించింది ఆ ఇంటిని. ఇక నుంచి ఈ ఇల్లు తనది కాదు అంటే గుండె శూన్యమై అసలు తాను లేకుండా గాలిలో కలిసిపోయినట్లు అనిపించింది. కనిపించినంత దూరం వరకు వెనక్కి తిరిగి ఆ ఇంటిని చూస్తూనే వస్తుంది. ఆ ఇంట్లో లోపల భద్రంగా దాచిన సర్టిఫికెట్స్ మాత్రం మర్చిపోయింది. ఎప్పుడు వీధి మొహమే చూడని ప్రసన్నలక్ష్మికి కోర్టు గడప తొక్కక తప్పలేదు. సర్టిఫికెట్లు ఆ ఇంట్లోనే ఉన్నాయి. సర్టిఫికెట్స్ తీసుకొని చివరిసారిగా మరోసారి ఆ ఇంటికి చూసుకొని బయలుదేరింది రమ. విడాకులు వచ్చాయి. సంతకాలు పెట్టింది కాబట్టి లోన్లు అన్నీ రమే తీర్చాలి. చికాగోలోని ఇల్లు రాజాకు, ఇండియాలో ఇల్లు రమకు చెందేలా తీర్పు వచ్చింది. రమ వద్ద చాలా నగలున్నాయి. వాటిలో వాటా కావాలన్నాడు రాజా. లేడీస్ జ్యువెలర్స్తో నీకేం పని అంది. కోర్టుకు వచ్చే ముందు జాయింట్ అకౌంట్స్లోని డబ్బంతా డ్రా చేసేశాడు. ఆ రోజే క్రెడిట్ అయిన రమ జీతంతో సహా. క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేశాడు. మరో 15 రోజుల దాకా జీతం లేకుండా, చికాగోలో ఉండడానికి ఇల్లు లేకుండా, కేవలం బట్టలు తప్ప క్యాష్ లేకుండా రమ వాళ్ళ అమ్మతో పరాయి దేశంలో ఒంటరిగా శూన్య హృదయంతో ఉండిపోయింది.
నీలిమనే తోడు నీడై వాళ్ళమ్మను తీసుకెళ్ళింది. రమకు ఇంకా సందేహమే. తను లేకుండా బ్రతకలేనని ఏడ్చే రాజా తనని ఇలా నిస్సహాయంగా ఎలా వదలగలిగాడా అని. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.